గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మనం సమాజంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. స్పెషల్గా మెడికల్ రంగంలో ఏం జరుగుతుందో చూద్దాం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒకానొక సమయంలో ఒక విషయం చెప్పారు. ఏంటంటే లైఫ్ ఈజ్ సో సింపుల్ అండ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ వి కాంప్లికేట్ ఇట్. చాలా సరళమైన జీవితం మంది, కానీ ఆ సరళంగా ఉండడం నచ్చదనమాట. మనలో కొన్ని కోతి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని చాలా కాంప్లికేట్ చేసి వదిలిపెడతాం. సో ఇప్పుడు మనం కనుక ఈ పాండమిక్ని ఎదుర్కోవడంలో ఇంత శాస్త్ర విజ్ఞానం డెవలప్ అయింది, ఎన్ని రకాల వ్యాక్సిన్స్ కనిపెడుతున్నారు, ఎన్ని రకాల మందులు ఉన్నాయి, కానీ ఈ రోజున ఏ మందు అక్కడికి రావట్లేదు. శాస్త్ర విజ్ఞానం ద్వారానే ఆ ప్రాసెస్లో, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్లో అనేక జాగ్రత్తలు తీసుకొచ్చిన వ్యాక్సిన్స్ ఎఫికసీ ఏంటనేది కూడా ఇంత తొందరగా తీసుకురావడం వలన, ఆ ప్రాసెస్ని మనం డీవియేట్ చేయడం వలన ఏం జరుగుద్దనే భయం కూడా ప్రజల్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్స్ని అందరికీ అందించలేని పరిస్థితి, సంవత్సరాల తరబడి మనం దీన్ని పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది, ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం వలన. అండ్ అదేవిధంగా కూడా దీని వేరియంట్స్ అనేవి, ఈ వైరస్ అనేది రకరకాల వేరియంట్స్ని రకరకాల రూపాలను సంతరించుకోవడం వలన మళ్ళీ ఈ వ్యాక్సిన్స్ పనిచేస్తే లేదని అనుమానాలు కూడా ఉన్నాయి. దీన్ని ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, ఇంకా థర్డ్ డోసు కూడా వేయాల్సి వస్తుందేమని అనుమానాలు ఉన్నాయి. సో మరి ఎందుకని ఇలాగంటే, వెరీ సింపుల్. మనం మొదట్లో అనుకున్నట్టు ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఇది. సో దీన్ని తయారు చేయడం, ల్యాబొరేటరీస్లో తయారు చేయడం, దాన్ని మళ్ళీ ప్రొడక్షన్ లైన్లో పెట్టేసి ప్రొడ్యూస్ చేయడము, దాన్ని పంపిణీ చేయడం అనేది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. దేనికి కాంప్లికేటెడ్ అంటే, చాలా సేఫ్గా ఉండాలనే, సేఫ్గా మనం దాన్ని బయటికి తీసుకురావాలి. దాని మూలన వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమం ఉండే విధంగా చూడాలనేది దాని యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు మెడికల్ లైన్ అనేది అది సర్వీస్ నుంచి వైద్యో నారాయణో హరి అనేవాళ్ళు. అంటే మన వైద్యుడు భగవంతుడితో సమానం అని. అంటే అతను మన దగ్గర ఏమీ తీసుకోకుండానే మనల్ని మంచి ఆరోగ్యవంతులుగా చేసి పంపిస్తాడు అనే ఒక కాన్సెప్ట్ ఇదివరకు ఉండేది. అది ఎప్పుడు ఉండేదండి అంటే, గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఎటువంటి ఫీజులు పే చేయకుండా, అప్పుడప్పుడు కొంత స్కాలర్షిప్లు కూడా సంపాదించకుండా చదువుకున్న విద్యార్థులు ఉన్నప్పుడు ఉన్న కాలంలో అది బాగా ఉండేదన్నమాట. సో లేదా ఎవరైనా గురువు దగ్గర, ఇదివరకు పురాతన కాలంలో గురువుల దగ్గర విద్యను అభ్యసించి గురుకులంలో చేరి గురువులతో పాటే ఉండి వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి పెడతా విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళు సమాజానికి సేవ చేసేవాళ్ళు. నువ్వు ఎలా పొందితే అలా ఇస్తావు దాన్ని బయటికి. సో ఎప్పుడైతే విద్య అనేది కొనుక్కోవాల్సి వచ్చిందో, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున ఒక డాక్టర్గా తయారవ్వాలంటే ప్రైవేట్ కాలేజీలో మీరు చేరి గ్రాడ్యుయేషన్ చేయాలంటే కూడా కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కొన్ని లక్షల రూపాయలు మనం డొనేషన్లు కూడా పే చేయాల్సి వస్తుంది. అదే ఇక ఎండి కానీ లేదా ఎంఎస్ కానీ చేయాలంటే ఇక మనం చెప్పక్కర్లా, దట్ ఈస్ కాస్టింగ్ ఎ లాట్, కొన్ని కోట్లు కూడా ఖర్చు అవుతున్నాయి. మరి బయట ప్రైవేట్ రంగంలో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం పెట్టాలంటే దానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. మరి ఈ రోజున అన్ని కోట్ల రూపాయలు సొంతంగా డబ్బులుండి, లేదంటే తల్లి తండ్రి తాతలు సంపాదించి పెట్టింది దాన్ని తీసుకొచ్చి చదువుకున్నామో, లేకపోతే ఏదో మన ఒక వైద్యశాల కట్టామో అనుకోవడానికి లేదు. ఈ రోజున ఎవరు ఎంత సంపాదించినా సరే వాడిని చిన్నవాడిని చేసేదానికి మన దగ్గర ట్యాక్స్లు ఉన్నాయి, రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆ సంపాదన పెరిగిన కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఏదో ఒక అప్పు చేయటమో, లేకపోతే ఉన్నది అమ్ముకోవడమో, ఏదైనా తాతల సంపాదన అమ్ముకోవడం తప్పించి మీరు ఒక వైద్య విద్యను అభ్యసించలేరు, అలాగే ఒక హాస్పిటల్ కూడా మీరు కట్టలేరు. సో మరి ఈ రకంగా వ్యవస్థ ఉన్నప్పుడు, మరి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని నలుగురు డబ్బులు సంపాదించుకొని ఉన్న అప్పులు తీర్చుకుందాం అనుకునే మెంటాలిటీ ఉండటంలో అది చాలా సహజం. అది అంటే మనం వెనకేసుకొస్తున్నాం అనేది లేదు దీన్ని.
సో కాబట్టే అక్కడక్కడ మీకు ఇలా కేసులు బయటకు వస్తూ ఉన్నాయి, డాక్టర్లు లేదా హాస్పిటల్స్ దోచేస్తున్నాయి మమ్మల్ని అని చెప్పేసి ఆ, బయటకు వచ్చేసి జనాలను వాళ్ళని తిడుతున్నారు. ఆ, అది కూడా నిజమే. ఒక ఆయన ఆస్తి ఒక నిన్నే ఒక న్యూస్ వచ్చింది సోషల్ మీడియాలో, 46 లక్షలు ఖర్చు అయిందంటే ఆయన చచ్చిపోయాడు. ఆయన దానికి ఒక అపార్ట్మెంట్ అమ్ముకున్నారంట. అలాగే ఒక చోట అయితే ఈ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యం ఆ పర్టికులర్ పేషెంట్ ఒక ప్రాపర్టీని కూడా వాళ్ళు రాయించేసుకున్నారని చెప్పి కూడా వచ్చిందనమాట. సో ఇది వినడానికి చాలా దుర్మార్గంగా ఉన్నా సరే రియాలిటీ ఏంటంటే అలాగే ఉంటుంది మరి పరిస్థితి. ఎందుకంటే ఎంతసేపు కూడా ఇది ఒక బిజినెస్ అయిపోయినప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ అనేది లేనప్పుడు, అంటే ఇప్పుడు వేరే వైద్య విధానాలు ఉన్నాయి చాలా తక్కువ ఖర్చుతో మనకి అందించేవి, ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ యునానీ కానీ ఇలాంటి వైద్య విధానాలు ఉన్నాయి. మరి వాటి యొక్క శాస్త్రీయత మీద ఈ రోజున డిబేట్లు నడుస్తున్నాయి టీవీల్లో. ఇంకా ఒక ఆనందయ్య అని ఒక ఆయన మన కృష్ణపట్నంలో ఆయన ఉచితంగా ఆయన వైద్యం చేస్తున్నాడు. ఉచితంగా ఆయన ఏదో ఒక మందు తయారు చేసి పంపిణీ చేసేస్తూ ఉన్నాడు. మరి ఆ మందుకి ఈక్వలెంట్గా కపసూర కుదినీరు అని చెప్పి ఒక మందు ఆల్రెడీ 1 year నుంచి ఉంది ఇక్కడ. సేమ్ ఇంగ్రీడియంట్స్ కొంచెం అటు ఇటుగా ఈయన ఫార్ములాలో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కలిపితే ఈయన తయారు చేస్తున్నాడు. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఒకటే నిష్పత్తిలో దాంట్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈయన సక్సెస్ అయ్యాడు. దేంట్లో సక్సెస్ అయ్యాడు? ఆయన మందు సక్సెస్ఫుల్గా కరోనా నిరోధించిందా లేదా అనేది ఒక కామన్ మ్యాన్గా అది నా సబ్జెక్ట్ కాదు, అది కాలం నిర్ణయిస్తుంది. ఆ మందు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నయమయ్యారు, ఎంతమంది మళ్ళీ తిరగబెట్టింది, అంటే కరోనా తిరగబెట్టింది. ఇప్పుడు మందు తీసుకున్న తర్వాత డయాబెటిక్ మూలానో నీరసంగా ఉండడం మూలానో వెళ్ళి సెలైన్ ఎక్కించుకొని డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఈ ఖాతాలోకి రాదు. సో అన్నీ ఈ ఖాతాలో వేయడం కరెక్ట్ కాదు. ఈయన కరోనాగా మందని ఇచ్చినప్పుడు కరోనా మళ్ళీ తిరగబెడితేనే మళ్ళీ అతనికి శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, లోపల బ్లాక్స్ మళ్ళీ వచ్చినా సరే, లేదంటే మళ్ళీ ఆ టెంపరేచర్స్ అని కరోనా లక్షణాలన్నీ మళ్ళీ తిరగబెడితే మాత్రం ఈయన మందు ఫెయిల్ అయినట్టు. అలా ఎంతమందికి ఫెయిల్ అయింది, ఎంతమంది సక్సెస్ అయ్యారనే స్టాటిస్టిక్స్ ఉంటాయి, కానీ మనం ఒక కామన్ మ్యాన్గా మనం మాట్లాడలేం, జనరల్గా మాట్లాడలేం. అయితే ఇక్కడ ఏంటంటే పరిస్థితి, అసలు ఆనందయ్య ఎందుకు ఇంత హైప్ వచ్చింది, ఆనందయ్యకి ఎందుకు ఇంత హైప్ వచ్చింది? ఇట్ ఈస్ బికాస్ ఈ యొక్క వైద్యం అనేది ఒక వ్యాపారం అయిపోవటం మూలాన, స్పెషల్గా అది అల్లోపతి విధానంలో చాలా కాంప్లికేట్ అవ్వటం మూలాన వాళ్ళు చాలా సఫకేషన్లో ఉన్నారు. యాక్చువల్గా అల్లోపతి విధానంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ తిరిగి రావాలంటే ఇలాంటిదేదో వచ్చినప్పుడు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఆపర్చునిటీ అనమాట. యాక్చువల్గా వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఇలాంటి ఆపర్చునిటిస్టిక్ టైంలో ఆనందయ్య అనేవాడు వచ్చి గట్టి దెబ్బ కొట్టాడు వాళ్ళకి, బిజినెస్కి దెబ్బ పడిపోయింది అక్కడ. ఎందుకంటే ఈయన ఫ్రీగా ఇస్తున్నాడు, దీని గురించి విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంది, చాలా డిబేట్లు జరుగుతున్నాయి, చాలామంది ప్రజలు ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకని సపోర్ట్ చేస్తున్నారంటే, నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా, లేదంటే అసలు కరోనా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే లిస్ట్ ప్రకారం మెడిసిన్స్ తీసుకొని హోమ్ ఐసోలేషన్లో ఉండి పీపీఈ కిట్లు వేసుకొని మాస్కులు పెట్టుకొని చాలా ఇంట్లో వాళ్ళు ఎవరికి అంటకుండా ఈ ఒక సెపరేట్ రూమ్లో ఉండి, అసలు సెపరేట్ రూమ్లో ఉన్న ఇళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మొన్న జగన్ గారు ఆయన మోడల్ హౌస్ ఒకటి నిర్మించారు మన బోటియాడ్ దగ్గర సీతానగరంలో. అది చూస్తే సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట, అవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్, సింగిల్ బెడ్రూమ్ హౌసెస్. దాని ఇంట్లో ఒక 5-6 ఉన్నోళ్ళకి డెఫినెట్గా అందరికీ కరోనా వచ్చేస్తాయి, అలాంటి ఇంట్లో కనుక ఉంటాయి. సో ఇలాంటి ఇళ్ళు కొన్ని కోట్లు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి దేశంలో. మెజారిటీ ఇలాంటి హౌసెస్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్లో ఉండే ప్రజలు చాలామంది ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క అల్లోపతి విధానంలో వాళ్ళు రక్షించుకోవడం కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరినీ రక్షించడం కానీ ఇట్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. అంటే చాలా ఖర్చుతో కూడి ఉన్నది, చాలా కాంప్లికేటెడ్. అర్థం చేసుకొని చాలా నాలెడ్జ్ ఉండి దాన్ని అన్నీ జాగ్రత్తగా పాటిస్తాయి, కానీ మీరు అల్లోపతి విధానం నుంచి మనం ఆ జబ్బు నుంచి బయటికి క్యూర్ లేదు.
కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఆనందయ్య గారు, ఇసుకలో పడుకోబెట్టి నాలుగు కళ్ళలో చుక్కలు వేసేస్తున్నాడు. అక్కడ ఎవడో మాస్కులు వేసుకోవట్లేదు, కొన్ని వందల మంది వేల మంది గుమ్ము కూడుతున్నారు. సో అదొక మంద సంతలాగా అది తయారైపోయింది అక్కడ విషయం. సో దీన్ని మనం ఆనందయ్య గారిని మనం విమర్శించడం కంటే కూడా ఇంతమంది జనాలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఆ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని అక్కడ ఛార్జ్ తీసుకొని ఆ మొత్తం క్రౌడ్ని కంట్రోల్ చేసే విధంగా చేయాలి. అది చేస్తున్నారు యాక్చువల్గా. ఈ రోజున వాళ్ళు ఎందుకునో దాన్ని డిస్కంటిన్యూ చేశారు, మళ్ళీ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నారు. మరి ఇవాళ నుంచి నియంత్రణ ఎట్లా ఉంటుందో మనం చూడాలి. సో ఏదేమైనా సరే ప్రజలు ఎందుకు ఆనందయ్య దగ్గరికి వెళ్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ సింపుల్. వై దే ఆర్ నాట్ గోయింగ్ టు అల్లోపతి మెథడ్స్లో ఉన్న హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళట్లేదంటే ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ కాంప్లెక్స్. అంతే. ప్రజలకి కావాల్సింది, సామాన్య ప్రజలకి కావాల్సింది చాలా సింపుల్గా, త్వరితంగా, వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవ్వకుండా, ఒక పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోయినంత ఈజీగా ఎప్పుడైతే ప్రాసెస్ ఉంటుందో అక్కడికి ప్రజలు వెళ్తారు. బిజినెస్లో ఏ ప్రోడక్ట్కైనా ఇదే సిద్ధాంతం. మీరు ఏదైనా ఒక కొత్త గ్యాడ్జెట్ కనిపెట్టి నువ్వు ఈ మీట ఇప్పుడు నొక్కు, 2 నిమిషాల తర్వాత ఆ మీట నొక్కు, 10 నిమిషాల తర్వాత ఈ మీట నొక్కు అని ఇన్ని మీటలు, ఇన్ని స్టెప్పులు కనుక చెప్తే ఆ ప్రోడక్ట్ ఫెయిల్. జస్ట్ ఒక మీట నొక్కంగా నీకు కావాల్సింది వస్తుందిరా అంటే ఈజీగా అది క్లిక్ అయిపోద్ది ప్రోడక్ట్. ఇప్పటికీ మీరు ఒక ఎయిర్ కండిషనర్ కానీ టీవీ కానీ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆ టీవీలో వాల్యూమ్ పెంచడానికి, వాల్యూమ్ తగ్గించడానికి ఒక మీటర్ ఉంటుంది, ఛానల్స్ మార్చుకోవడానికి ఒక మీటర్ ఉంటుంది, అంతే. దెర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్. ఇట్ మేడ్ దట్. దాంట్లో ఇంకా 100 రకాల ఉండొచ్చు, ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ అవే మనం వాడాం. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ రిమోట్ ఉంది, రిమోట్ కంట్రోల్ ఆఫ్ ఆన్ చేస్తాము, అందుకైతే టెంపరేచర్ పెంచుకుంటాం, తగ్గిస్తాం. కానీ దాంట్లో స్లీప్ మోడ్ అని, ఆ మోడ్ అని, ఈ మోడ్ అని నానా రకాల మోడ్స్ ఉంటాయి దీంట్లో. మీరు చూడండి, ఇది దీంట్లో నానా రకాల, ఇది ఏసీ రిమోట్ అనమాట. ఇది ఏసీ రిమోట్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ ఎవడు కూడా చదవడం. చిన్నపిల్లలు ఎవరైతే క్యూరియస్గా ఉంటారో వాళ్ళు చదువుతారో, వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఎవరు కూడా సామాన్యంగా వెళ్తాడు, ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, టక్కనే ఆ రెడ్ బటన్ నొక్కుతాడు, వెంబడే ఏసీ ఆన్ అవుద్ది, ఆ టెంపరేచర్ పైన మీటర్ కనబడుతుంది, చూస్తాడు దాని మీద, పైన 24 ఉందా, 23 ఉందా, 21 ఉందా చూసుకుంటాడు, వాడికి కావాల్సిన టెంపరేచర్ పెట్టుకుంటాడు, పడుకుంటాడు. సో టెక్నాలజీ అనేది అంత సింపుల్గా ఉండాలి. సైన్స్ అనేది అంత సింప్లిసిటీకి తీసుకురాగలగాలి. నువ్వు ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్లు లేకపోతే ఐసీయూలు దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేసేసి దాంట్లో మైక్రాన్ లెవెల్ ఫిల్టరేషన్ ఇస్తా, అవుట్ సైడ్ నుంచి ఫ్రెష్ ఎయిర్ ఇవ్వటం, ఎగ్జాస్ట్ ఇవ్వటం, ఇదంతా కాంప్లికేషన్ అయిపోయిందో దాంట్లో ఆ రోగాలు కనుక ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోయినా, అక్కడ ఒక క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ లేకపోయినా ఏమవుతుందంటే అదే పర్టిక్యులర్ ప్లేస్ ఏదైతే నేను రక్షించడానికి డిజైన్ చేయబడిందో అదే నేను ఈజీగా హరించేస్తుంది. ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కాంపిటీషన్. అల్లోపతి, కాంపిటీషన్, మోనోపలి 2 ఉంటాయి. ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని మోనోపలిగా శాసిస్తుంది ఏంట్రా అంటే అల్లోపతి. ఇంగ్లీష్ వైద్యం అనేది వైద్య విధానం, దాని మీద ఎక్కువగా దాని మీద ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది. దాంట్లోనే చాలా డీప్గా వెళ్ళిపోయి చాలా వరకు చాలా రకాలైన మెథడ్స్, క్యూర్స్ దాంట్లో కనిపెట్టుకుంటూ వెళ్తున్నారు. అవి చాలా వరకు కాంప్లికేటెడ్గా ఉండేదానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, అల్లోపతి కానీ, మిగతా యునానీ కానీ, ఇలా నాటు వైద్యాలు కానీ చాలా సింపుల్ ఫార్ములాస్ అలాగే ఉన్నాయి. వాటిలో అంత కాంప్లికేషన్ ఏం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ రోగం ఉందని చెప్పగానే ఆయుర్వేదం లేదో సీసా ఇస్తాడు, దీన్ని నీళ్ళలో కలుపుకోనో, మరగబెట్టుకోనో, కరగబెట్టుకోనో తాగమని చెప్పేస్తాడు, అది అయిపోతుంది అక్కడ. కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అవడం వలన ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు ఈ ఆయుర్వేదం కేసి, హోమియోపతి కేసి, నాటు వైద్యం కేసి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే అవి సింపుల్గా ఉన్నాయి, మీది కాంప్లికేటెడ్గా ఉంది. ఇదే వ్యవహారం. ఇప్పుడు ఈ రోజున మనం కనుక చూస్తే ఎప్పుడైతే ఆనందయ్యది బయటకు వచ్చిందో అప్పుడు టగటగమని చెప్పి డాక్టర్స్, మొన్న ఈ మధ్య డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కర్నూలులో హార్ట్ అండ్ లంగ్స్ సర్జన్ అనమాట. ఆయన ఒక చాలా కామెడీగా ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. ఆయన దాంట్లో మరి కావాలని బయట పెట్టాడు, యాదృచ్ఛికంగా బయట పెట్టాడు. కానీ అక్కడ ఏంట్రా అంటే ఆనందయ్య చేసేది పెద్ద వైద్యమే కాదు అని ప్రూవ్ చేయాలి. ప్రస్తుతం అది వైద్యం కాదు, అది ఏదో చట్నీ అంటాడు ఒకతను లేహ్యం అంటాడు, ఒకతనేమో దాన్ని ఏదో మీరు ఒక టానిక్ కింద తీసుకోవాల్సిందే, అది ఇమ్యూనిటీ బూస్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి ఒకతను అంటాడు. కానీ అది మందని ఒప్పుకోవడానికి ఎవళ్ళు కూడా దానికి సంసిద్ధంగా లేరు.
కాబట్టి నిన్న నేను ఒక వీడియో పెట్టాను, కబాసుర కుదినీళ్ళు అనేది ఇది మందా కాదా, ఇది ఫస్ట్ చెప్పండి. ఇది కనుక మంద అయితే ఆనంద ఇచ్చేది కూడా మంద, ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆనందే కూడా వాడుతున్నాడు కాబట్టి దీని సంగతి తేల్చండి అని చెప్పి నేను పోస్ట్ పెట్టాను. అయినా నా పోస్ట్ ఎవడు చూస్తాడు, కానీ దానికి ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక 30 మంది 40 మంది చూశారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అంత రెస్పాన్స్ ఏం లేదు. ఇక్కడ కాంపిటీషన్లో చాలా విషయాలు బయటపడతాయి, మనం అది గ్రహించాలి. దీంట్లో ప్రధానంగా బయటపడిన విషయం ఏంటంటే అంటే అసలు 90% డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు యొక్క పోస్ట్లో ఉన్న స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. 90% ఎటువంటి పెద్దగా మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే రికవర్ అయిపోతారు కరోనా వచ్చిన వాళ్ళలో. 10% హాస్పిటలైజ్ అవుతారు. ఈ 10%లో కూడా 1% ఏంటి ఓవరాల్గా ఈ 10%లో 1% చనిపోతారు. నాట్ ఇన్ 100%. 90% రికవర్ అయిపోయారు, వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఈ 10%లో 1% చనిపోయేదానికి అవకాశం ఉంది. ఈ చనిపోయే వాళ్ళలో గవర్నమెంట్ హాస్పిటల్లో 0.6% చేరుతారు, అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో 0.4% చేరుతారు. మళ్ళీ అంటే చనిపోయేవాళ్ళు కదా, అక్కడ మనం 1% చనిపోతారు అన్నారు, కానీ ఆయన అర్థం అది వేరే ఉంటుంది. ఏంటంటే 1%లో క్రిటికల్ అవుతుందని చనిపోయేదానికి అవకాశం ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళు దీంట్లో 0.6% గవర్నమెంట్లో, 0.4% ప్రైవేట్లో చేరుతారు. మళ్ళీ ఈ వీళ్ళల్లో ఈ అందరిలో కూడా ఒక్క 0.1% ఎక్కడ ప్రైవేట్లో చేరే 0.4%లో 0.1% ఈ బిల్లులు మా దగ్గర ఎక్కువ గుంజారని చెప్పి గోల్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ సైలెంట్గా డబ్బులు కట్టి వెళ్ళిపోతారు. ఇదన్నమాట సంగతి. అంటే ఇక్కడ తేలింది ఏంటి, 90% నార్మల్గా రికవర్ అయిపోతారు, 10% హాస్పిటల్లో రికవర్ అవుతారు. ఆ 10%లో కూడా 1% చచ్చిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ 1%లో కూడా చేరేది 0.6% ఎక్కువ మెజారిటీ గవర్నమెంట్ కేర్లోనే ఉన్నారు, 0.4% ప్రైవేట్కి వెళ్తారు. కాబట్టి మా దగ్గర చచ్చిపోయేవాళ్ళు చాలా తక్కువ మంది, మీరు దీని గురించి ఎక్కువ గోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పేదానికి ఉద్దేశం అయి ఉండొచ్చు. మీరు వీలైతే ఆ పోస్ట్ చదవండి, సోషల్ మీడియాలో ఉంది. దీని మూలాన బయటపడింది ఏంటంటే నువ్వు ఆయుర్వేదానికి వెళ్ళినా, అల్లోపతికి వెళ్ళినా, హోమియోపతికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే 90% రికవర్ అయిపోతారు. కాబట్టి ఆ 90% ఆనందయ్య దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రికవర్ అయిపోతున్నారు. కాబట్టి ఆనందయ్య ఇచ్చేది మందే కాదు, అది చట్నీ, కొబ్బరి, అది ఒక గోంగూర చట్నీ అని తేల్చారనమాట. ఫైనల్గా జరిగింది అది. సో ఇది ఈ స్టాటిస్టిక్స్ అని ఎందుకు బయటకు వచ్చినాయంటే బికాజ్ ఆఫ్ కాంపిటీషన్. ఆనందయ్య ఒక గొప్ప థ్రెట్ పెట్టాడు వీళ్ళందరికీ. ఈ 90%లో కొంతమంది అయినా అట్లీస్ట్ ఆనందయ్య దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరూ కూడా రికవర్ అయిపోయే ఛాన్స్ ఉన్నవాళ్ళు కూడా ఓ హాస్పిటల్ దగ్గరకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ బిజినెస్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ బిజినెస్ దెబ్బ పడుతుందిగా. సో కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు, ఈయన బిజినెస్ని దెబ్బ కొట్టేస్తున్నాడు, ఎటువంటి ప్రయోజనం లేకుండా దెబ్బ కొట్టేస్తున్నాడు. అందుకే ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను, దీని మీద గవర్నమెంట్ ఒక యాప్ క్రియేట్ చేసి కొంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకోండి, ఆనందయ్య గారి మెడిసిన్ని ప్రతి ఇంటికి సప్లై చేసి కొంత జిఎస్టీ దాని మీద కలెక్ట్ చేసుకోవచ్చు, కొంత కొరియర్ బాయ్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కొంత ఆనందయ్య గారు కూడా డబ్బులు ఇస్తే ఆయన కూడా రా మెటీరియల్ సమకూర్చుకొని ఆయన ఇంకా ఎక్కువ మెడిసిన్ తయారు చేసానికి అర్థం ఉంది. సో ఇక్కడ నీకు గవర్నమెంట్కి అల్లోపతి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ ఆనందయ్య మూలాన్ని దెబ్బ తగిలిన విషయం దెబ్బ పడుద్ది అనుకుని ఆ బిజినెస్ యాటిట్యూడ్లో నువ్వు చూసినా సరే కొన్ని యాప్లు క్రియేట్ చేసి దాని ద్వారా సేఫ్గా ఆనందయ్య గారి మెడిసిన్ అందరికీ సప్లై చేస్తే అక్కడ మనకి గవర్నమెంట్ యొక్క బాధ్యత కూడా చక్కగా నెరవేర్తించడం అవుతుందన్నమాట. సో ఇది సంగతి. సో ఓవరాల్గా మనం కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే వైద్యం ఈ రోజున బిజినెస్ అయిపోయింది. దీంట్లో ఎవరైనా సరే ఫ్రీగా చేసి ఫ్రీగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటే అది వాడు ప్రజలకి వాళ్ళ బిజినెస్కి పనికిరాడు, బిజినెస్కి దెబ్బ కొట్టినట్టు అవుతాడు. కాబట్టి అతనికి ప్రమాదం ఉంటుంది. సో ప్రజలు మాత్రం ఎప్పటికైనా సరే నువ్వు ఏదైతే సింప్లిఫై చేసి సింపుల్గా నువ్వు ఇస్తావో దానికేసే వెళ్తారు, ఆ ప్రోడక్టే సక్సెస్ అవుద్ది. కాబట్టి మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఈ డాక్టర్స్ని, నర్సుల్ని, ఆ వార్డ్ బాయ్స్ని, ఆ స్వీపర్స్ని అందరికీ మాస్కులు వేసి పీపీ కిట్లు వేసి మీరు వాళ్ళందరినీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అదొక ఒక ఒక సైంటిఫిక్ ల్యాబ్లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఈ వైరస్ అంటే ముందు వచ్చినోడు వీళ్ళందరినీ చూస్తే వైరస్ నేను నాలో ఉందో ఇంత భయంకరం అనే సగం చచ్చిపోతాడు. కాబట్టి దాన్ని ఏదైనా సింప్లిఫై చేసే దానికి అవకాశం ఉందేమో, వీళ్ళందరినీ ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టకుండా ఏమన్నా సింప్లిఫై చేసే మెథడ్స్లో ఏమైనా ఉందేమో అది ఒకసారి మీరు ఆలోచించి సింపుల్గా 4 ట్యాబ్లెట్లు ఇస్తే మీ శాస్త్ర పరిజ్ఞానాన్ని అన్నింటిని ఉపయోగించి మీ ల్యాబొరేటరీస్ అన్నింటిని ఉపయోగించి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ముందు అంటు రోగం పోవాలి. అది
అంటురోగం ఉన్న తత్వం పోయేటట్టు ఒక ట్యాబ్లెట్తో పోయేది ఏమైనా ఉందా, మీరు దాని మీద రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత అందరూ ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని మీరు ట్యాబ్లెట్లు రాసుకుంటారో, మీరు ఐసీయూలో పెడతారో, ఏం పెట్టినా సరే ఇబ్బంది ఉండదు. ముందు మెడికల్ సిబ్బందిని అందరిని ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ని వాళ్ళందరినీ మేము అనవసరంగా మాలాంటి వాళ్ళందరూ డాక్టర్లను తిడుతున్నారు. డాక్టర్లుగా తిట్టాల్సిన అక్కడ యాజమాన్యాన్ని తిట్టాలి, ప్రభుత్వాలను తిట్టాలి. ఎందుకంటే దీన్ని ఇంత కాంప్లికేట్ చేసి పెట్టారు కాబట్టి మీరు ఈ కాంప్లికేషన్ నుంచి బయటపడేలేని శాస్త్రాన్ని మనం తిట్టాలి. సింపుల్ మెథడ్స్ కనుక్కోలేని శాస్త్రాన్ని మనం తిట్టాలి. ఆ శాస్త్రజ్ఞులను మనం నిందించాలి. దీన్ని సింప్లిఫై చేయండి. ఆయుర్వేదం ఎంత సింపుల్గా ఉందో మిగతా వైద్య పద్ధతులు ఎట్లయితే సింపుల్గా ఉన్నాయో అంత సింపుల్గా మీరు దీన్ని అల్లోపతం చేసినప్పుడు మాత్రమే ప్రజలు మీ ఆదరణ పొందుతారు. మీ యొక్క ఖర్చు ఎస్టాబ్లిష్మెంట్ కాస్టులు తగ్గుతాయి, ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది ఇది. సో ఇక్కడ కావాల్సిన డిస్కషన్ ఏంటంటే ఇక్కడ ఇది శాస్త్రమా, అది శాస్త్రమా, ఇది శాస్త్రం కాదు, అది మాత్రమే శాస్త్రం. సో ఇలాంటి డిస్కషన్స్ కావాల్సింది కామన్ సెన్స్. దేంట్లో కామన్ సెన్స్ ఎక్కువ ఉంది? కామన్ సెన్స్ అనేది ఎక్కడుంది? కామన్ సెన్స్ని ప్రతి వైద్య విధానంలో ప్రవేశపెడతాం ఎట్లాగా? కామన్ సెన్స్ని ప్రజల్లో ప్రవేశపెడతాం ఎట్లాగా? లైఫ్ని సింప్లిఫై చేయడం ఎట్లాగా? ఇది కావాల్సింది. సో అగైన్ ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ విత్ జిడ్డు కృష్ణమూర్తి గారు అగైన్. లైఫ్ ఈజ్ సో సింపుల్. బికాస్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ we are all complicating it. Please mind this. Thank you for watching this and please subscribe my channel. Thank you very much.